వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కుమ్మక్కవ్వాల్సినటువంటి అవసరం లేదు. నేను మనవి చేస్తున్న పాలమూరు డిండి వ్యవహారంలో ఈ రోజున కేసీఆర్ ప్రవర్తిస్తున్నటువంటి తీరుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నది. దానికోసం మీతో కలిసి ఆంధ్ర ప్రభుత్వంతో కలిసి పోరాడడానికి సిద్ధంగా ఉన్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా మీద బురదల్లి లబ్ధి పొందాలని మీరు ప్రయత్నం చేస్తే మాత్రం చాలా అనర్థాలకు దారి తీసిన వారు అవుతారు. ఉన్న విషయాల్ని అంగీకరించేటటువంటి కార్యక్రమం మీరు చేయండి. ఇవాళ హఠాత్తుగా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి సెక్షన్ 8 గుర్తొచ్చేసింది. ఇందాక చూస్తున్న మార్నింగ్ నుంచి టీవీల్లో చంద్రబాబు నాయుడు గారి నివాసం దగ్గర, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దగ్గర, సెక్రటేరియట్లో ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన భవనాల దగ్గర తెలంగాణకు సంబంధించినటువంటి పోలీసుల్ని పంపించి వేసి ఆంధ్ర పోలీసులను తీసుకొచ్చి పెట్టుకున్నారు. శభాష్, మీ ఆంధ్ర పోలీసులు మీరు పెట్టుకున్నారు. ఈ సంవత్సర కాలం పాటు మీకు సెక్షన్ 8 ఎందుకు గుర్తు రాలేదు? ఆంధ్ర పోలీసులను అక్కడ పెట్టాలనేటువంటి జ్ఞానం మీకు ఎందుకు కలగలేదు అంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారనే భయమా? ఆ భయంతో ఆంధ్ర పోలీసులను అక్కడ పెడితే వాళ్ళు వచ్చినప్పుడు ఘర్షణ పెట్టాలనే? అంటే రెండు పోలీసు వర్గాలకి ఘర్షణ పెట్టి, తెలుగు ప్రజల ఇద్దరికి ఘర్షణ పెట్టి చలి కాసుకోవాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం అని మనం చేస్తున్నాం. ఇంకొకటి కూడా ఇక్కడ నేను గుర్తు చేయదలుచుకున్న పోలీసు అధికారులకు, ముఖ్యంగా జేడి రాములు గారు డీజీపీగా ఉన్నారు, అలాగే మాలకొండయ్య గారు ఏసీబీ చీఫ్గా ఉన్నారు, అలాగే అనురాధ గారు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారు. నాకు తెలిసినంత వరకు మాలకొండయ్య గారు, అరుణ్ గారు, అనురాధ గారు వెరీ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్, సిన్సియర్ అండ్ సీనియర్ ఆఫీసర్స్. నేను ఒక్కటే మనవి చేస్తున్నా మీ అందరికీ, మీకే కాదు ఇంకా పోలీస్ అధికారులందరికీ మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వైల్ హీఈస్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీస్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్, తప్పు చేస్తే రక్షణకు వెళ్ళండి, తప్పు లేదు. ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహించే క్రమంలో ఏదైనా తప్పు దొర్లి ఉంటేనో చేసి ఉంటేనో తప్పనిసరిగా రాజ్యాంగం ప్రకారం మీరు ఆయన కాపాడవలసిందే. కానీ ఆ డ్యూటీ పరిధులు దాటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా ఒక పార్టీ అధిపతిగా ప్రవర్తించి ఫోనుల్లో మాట్లాడి బ్రైబ్కి దోహదం చేసినటువంటి నేరస్తుల్ని కాపాడటానికో వారికి సహకరించడానికో దయచేసి ప్రయత్నం చేశారా? రాబోయే కాలంలో భారత రాజ్యాంగానికి సమాధానం చెప్పుకోవలసినటువంటి పరిస్థితి మీ అందరికీ, ఐపీఎస్ ఆఫీసర్లకి, ఐఏఎస్ ఆఫీసర్లకి వస్తుంది. జాగరూకతతో వ్యవహరించవలసిందిగా వారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ వ్యవహారాలు చేస్తే మీరు రక్షణగా ఉండవలసినటువంటి అవసరం లేదు. భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటున్నటువంటి వ్యవస్థ ఇది. ఆ వ్యవస్థలో భాగంగా మీరు చేయవలసినటువంటి పరిస్థితి ఉన్నది తప్ప మరొకటి కాదని మనం చేస్తున్నా. ఇలాంటి పరిస్థితుల్లో నేను అడుగుతా ఉన్నా, ఆంధ్ర రాష్ట్రం రెండుగా చీలిపోయింది. ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, అక్కడ మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. హైదరాబాదులో తెలుగు వాళ్ళు ఉన్నారు, ఇంకా మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, ఏపీ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఉన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా పెద్ద ప్రమాదకరమైన ఘర్షణలు ఏమి జరగలేదని మనం చేస్తున్నా. ఇవాళ ఘర్షణలు పెట్టి ఈ వాతావరణాన్ని చెడగొట్టాలని చంద్రబాబు నాయుడు గారు స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నారు. నిజంగా ఏదైనా కేసీఆర్ తెలుగు ప్రజల పట్ల అవమానకరంగా కానీ అన్యాయంగా కానీ ప్రవర్తిస్తే yes, we are ready to fight with KCR, though he is the CM of తెలంగాణ. దానిలో తప్పులేదు. కానీ నా స్వార్థం కోసం మీ అందరి మధ్యన తగాదా పెట్టి నేను చలిగాసుకుంటాను అని అంటే మాత్రం జాగ్రత్త, మీకు రాబోయే కాలంలో ప్రమాదం వస్తుందని మనం చేస్తున్నా. ఏమిటి నేను అడుగుతా ఉన్నా, ఇవాళ నిజంగా ట్యాపింగ్ అంటున్నారు. ఎస్, మీరు ట్యాపింగ్ అయితే వాటికి సంబంధించినటువంటి ఆధారాలు బయట పెట్టండి అంటే వాళ్ళు రాసిమని మేము చేయలేదని అంటున్నారు. నేను మనవి చేస్తున్నా,
వారి దగ్గర ఆధారాలు ఉన్నట్టుగా స్పష్టంగా చెప్తూ ఉంటే, ట్యాపింగ్కు సంబంధించి మీకు ఆధారాలు ఉంటే కమాన్ మీరు కేసు రిజిస్టర్ చేయండి, ట్యాపింగ్ మీద ఎంక్వైరీ చేయమని కోరండి, ఆధారాన్ని బయటపెట్టండి, కేసీఆర్కి బుద్ధి చెప్పండి. అది లేదు, ట్యాపింగ్ 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 అని ఊరికినే మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారేమో ఇంగ్లీష్ ఛానల్లోకి వెళ్ళి నాది ట్యాపింగే కాలేదని చెప్తారు. ఏమిటి దౌర్భాగ్యమని అడుగుతా ఉన్నా.